హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యర్ హోమ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా బిర్యానీ రెసిపీకి యూస్ చేసే స్పైసెస్: అనాస పువ్వు, కసూరి మేతి, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, చిటికెడు టేస్టింగ్ సాల్ట్. దమ్ బిర్యానీకి యూస్ చేసే బాస్మతి రైస్. నేనైతే ఈ బిర్యానీకి 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ తీసుకోవాలి. ఈ స్పైసెస్తో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా తీసుకోవాలి. ఫుల్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ యువర్ చాయిస్. వచ్చేసి ఒక చిన్న కట్ట కొత్తిమీర, 1/2 కట్ట పుదీనా ఈ వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కడిగిన చికెన్ని వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇక మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అది మీ ఇష్టం. బిర్యానీకి వచ్చేటప్పటికి 1/2 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలండి. రెండు ఈక్వల్గా తీసుకుంటే రైస్ కన్నా చికెన్ పీసెస్ ఎక్కువగా కనపడతాయి. ముందుగా ఇందులో తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిలో మనం ముందుగా కట్ చేసుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిక్స్లో మనం ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా ఒక పెరుగు ప్యాకెట్లో 1/2 ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలి పెరుగుని. ఈ చికెన్ మసాలా మిక్స్లో చివరగా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే షాహీ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేశాను. దీంట్లో ఎటువంటి గరం మసాలా పౌడర్ కానీ, ధనియాల పౌడర్ కానీ, జీలకర్ర పౌడర్ కానీ యాడ్ చేయలేదు. ఓన్లీ షాహీ బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టోటల్ మిక్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ టోటల్ మిక్స్ని 1 అవర్ ముందు వీటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా రైస్ని కూడాను నానబెట్టుకోవాలి. ముందుగా నేను చూపించే విధంగా ఒక రైస్ గిన్నెలో వాటర్ తీసుకోవాలి. దాంట్లో రైస్కి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. తర్వాత మరాఠీ మొగ్గని యాడ్ చేయాలి. నేను ముందుగా చూపించే విధంగా స్పైసెస్ని ఒకటి ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక 6-7 లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. 2 అనాస పువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఒక మరాఠీ మొగ్గ, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4-3 యాలకుల్ని యాడ్ చేయాలి. బిర్యానీ ఆకు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాజీరా, కసూరి మేతి, టోటల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. టోటల్ బిర్యానీ స్పైసెస్ మొత్తం ఈ వాటర్లో యాడ్ చేసిన తర్వాత ముందుగా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం ఈ వాటర్లో యాడ్ చేయాలి. తరువాత గ్యాస్ని ఆన్ చేసుకొని ఈ వాటర్ని గ్యాస్ పైన ఎసరులో పెట్టుకోవాలి. అట్ ఏ టైం బోత్ సైడ్ వాటర్ నుండి చికెన్ దమ్కి బోత్ సైడ్ మనం అట్ ఏ టైంని గ్యాస్ని ఆన్ చేసుకుందాం. ముందుగా 1 సైడ్ని ఎసరుని పెట్టుకున్నాం, ఇంకో సైడ్ చికెన్ దమ్ ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాం. అందులో బ్రౌన్ ఆనియన్స్ గురించి అని ఆయిల్ని యాడ్ చేస్తున్నాను.
ఈ ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం సన్నంగా కట్ చేసిన ఆనియన్ స్లైసెస్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించే విధంగా ఆనియన్స్ని హీట్ అయ్యే ఆయిల్లో మనం ఆనియన్స్ని వేసుకోవాలి. వాటిని బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ విధంగా ఆయిల్లో ఆనియన్స్ని యాడ్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా సేమ్ టైం మనం పక్కన పెట్టుకున్న ఎసరుని కూడాను సిమ్లో పెట్టి దాన్ని కూడా మరగపెట్టుకోవాలండి. రెండు అట్ ఏ టైం మనకి సేమ్ టైంలో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి మనము హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మనకు ఆనియన్స్ అనేవి క్రిస్పీగాను అట్ ద సేమ్ టైం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్లో పెడితే పేస్ట్లా అయిపోతుంది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయండి. అట్ ద సేమ్ టైం పక్కన పెట్టుకున్న ఎసరు కూడా మనకి మరిగిపోయిందండి. దాన్ని కూడాను ఒకసారి చెక్ చేసుకుందాం. దాంట్లో సాల్ట్ ఏమైనా సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి మనకి సీ వాటర్ టేస్ట్లా అనిపించాలండి. ఏమైనా సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే ఆయిల్లో మనం ఈ మసాలా మిక్స్ చేసుకున్న చికెన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ చికెన్ మసాలా మొత్తాన్ని మనం కలుపుకోవాలండి. అడుగున అంటుకోకుండా బాగా కలుపుకోవాలండి. ఎండ్లో ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం ఈ మరిగిన ఎసరులో మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వచ్చేసి గంట ముందు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా గంట ముందు నానబెట్టుకుంటే రైస్ అనేది ఉడికాక చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. అదే రైస్ అనేది డైరెక్ట్గా కడిగేసి మనం ఎసరులో యాడ్ చేసుకుంటే రైస్ అన్నం అనేది ఉడికాక చాలా గట్టిగా ఉంటుందండి. స్మూత్గా అనిపించదు. ఈ విధంగా టోటల్ రైస్ని నానబెట్టుకున్న రైస్ని మనం ఎసరులో వేసుకున్న తర్వాత వాటిని కలుపుకోవాలి. అదేవిధంగా మనం గ్యాస్ని కూడాను హై ఫ్లేమ్ పెంచుకోవాలి. ఈ విధంగా రైస్ని మనం ఫస్ట్లో కలుపుకోవాలి. మాటికి కలిపితే రైస్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం పక్కన పెట్టుకున్న చికెన్ మసాలాని కలుపుకోవాలండి. అది ఈ విధంగా కర్రీలా చేసుకోవాలండి. అట్ ద సేమ్ టైం మనం పక్కన పెట్టుకున్న రైస్ కూడాను ఉడకడం మొదలైందండి. దాన్ని ఒకసారి కలుపుకుందాం. ఈ రైస్ అనేది చూపించే విధంగా ఆల్మోస్ట్ 80-90% కుక్ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం వడకట్టుకుందామండి. ఈ రైస్ని ఒక స్ట్రైనర్లో వేసి రైస్లో ఉండే వాటర్ అంతాను డ్రైన్ అయిపోతుంది. ఈ రైస్లో ఉండే వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత ఇది 2 మినిట్స్లో డ్రైన్ అయిపోతుంది. ఈ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ రైస్ని మనం పక్కన పెట్టుకున్న చికెన్ మసాలాలో మనం ఈ రైస్ని యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా మనం డ్రైన్ చేసుకున్న రైస్ని మనం ఈ చికెన్ మిక్స్లో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం బ్రౌన్ ఆనియన్స్ని కూడాను కొంచెం పక్కన పెట్టుకున్నాం. వాటిని కూడాను టాప్ లేయర్లో కొంచెం పైన వేసుకోవాలండి. నెక్స్ట్ ఈ రైస్ పైన ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కని మనం పిండుకుందామండి. ఓన్లీ ఫర్ టేస్ట్ గురించి అని. దాని తర్వాత దీనిపైన ఆయిల్ని కూడాను ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకుందాం. తర్వాత ఈ విధంగా మనం మూత పైన వెయిట్ పెట్టుకోవాలండి. దీన్ని ఒక పావు గంట కుక్ చేయాలి. అది ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. పావు గంట తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం
బిర్యానీని కూడా ఒక హాఫ్ అన్ అవర్ని మనం పక్కన పెట్టుకోవాలి. వెంటనే మూత తెరవకూడదు. వీడియోలో చూపించే విధంగా మనకి రైస్ అనేది ఫ్లఫీగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మన బిర్యానీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఈ విధంగా బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. వీటికి కాంబినేషన్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అదేవిధంగా కచాంబర్ని కూడాను తయారు చేసుకున్నాను. ఈ విధంగా నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఇన్ దిస్ వే మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీరు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తిని ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీకు డిఫరెంట్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.